నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. సార్, మరి ఫస్ట్ మేషరాశి వారి గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మార్చి నెలలో ఈ 2024 సంవత్సరాల్లో మనకి మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఓకే. జన్మంలో ఉన్నటువంటి గురుడు ఈ మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో పెద్దగా మార్పులు ఏమి తీసుకురాదు. లాస్ట్ మంత్ ఎలాగైతే ఉందో అలాగా బాగుంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. ఎకనామికల్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ధన సంపాదన బాగానే ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి శని, మార్కెటింగ్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే తిరుగుతూ చేసేటటువంటి వృత్తులు, ఏజెంట్స్ ఇట్లాంటి, సో ఇటువంటి డిపార్ట్మెంట్స్కి ఎక్కువ లబ్ధిని చేకూరుస్తాడు. రాహు వ్యయస్థితిగతిలో ఉండడం వలన ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ ఓనర్స్ అవనివ్వండి, ఎంప్లాయీస్ అవనివ్వండి, సో వాళ్ళ యొక్క బిజినెస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ధన సంపాదన అనేటటువంటిది ప్రపోర్షనేట్గా ఎదుగుదల అనేటటువంటిది ఈ నెలలో కనబడుతుంది. ఆడవారికి ఏ విధంగా ఉండబోతుంది? స్త్రీలకు వచ్చేసరికి వీళ్ళకి మాకు ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి, మా భర్తలు గుర్తించట్లేదు, ఆడపడుచులు అత్తగారులు వీళ్ళంతా గుర్తించట్లేదు అనేటటువంటి అసంతృప్తి కొంతమందిలో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ శుక్రుడు మనకి కుంభ మీనరాశి సంచారం చేస్తున్నాడు ఈ మార్చి నెలలో. ఈ యొక్క శుక్రుడు మనకి 31 మార్చి వరకు కూడా కుంభరాశిలో లాభస్థితిలో ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి పాపం ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ అనుకోండి, ఇక్కడ ఏ వరంగల్లోనో వాళ్ళు స్థిరపడి ఉంటారు మహిళలు, ఫ్యామిలీ, సో అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉంటారు. సో అటువంటి మహిళలకి ఏమండి, మా ఇల్లు ఒక చోట, మా ఉద్యోగాలు ఒక చోట, సో కష్టంగా ఉంటుందండి, వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది ఏమైనా ఉందా అని ఆశపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది ప్యానెల్లోకి ఎక్కుతారు కానీ బట్ దే విల్ నాట్ బి డైరెక్ట్లీ గివెన్ ట్రాన్స్ఫర్. అంటే మ్యూచువల్ కన్సెంట్, వీళ్ళు ఒకళ్ళొకళ్ళ ఒప్పందం చేసుకొని ఆ ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్, అక్కడ వాళ్ళకి నేను ఇక్కడికి వస్తాను, నువ్వు అక్కడికి వస్తావా అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్స్ అంటే కొంచెం కష్టం మిళితమై ఉంది అని అర్థం అనమాట. సో ఓవరాల్గా లేడీస్కి బ్రహ్మాండంగా ఉందమ్మా. ఓకే. అలాగే వ్యాపారం చేసుకునే వారికి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారానికి మనకి మెయిన్గా మనకి బుధుడు 7 మార్చి 2024 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం చేశాడు. సో మొదటి వారము మార్చి నెలలో ఫస్ట్ వీక్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు, అండ్ శుక్రుడు కూడా బాగుండడం వల్ల ఫుడ్ ఇండస్ట్రీ అండ్ బట్టల షాపులు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఐరన్ ఇండస్ట్రీ, స్క్రాప్ బిజినెస్, ఆటోమొబైల్ షాప్స్ దగ్గర నుంచి చిన్న మెకానిక్ స్కూటర్ మెకానిజం దగ్గర నుంచి టాటా స్టీల్స్ వరకు, ఇండస్ట్రీస్ వరకు ఎంప్లాయీస్కి బాగుంటుంది. అండ్ అగైన్ ప్రొపరైటర్స్కి కూడా, మేనేజింగ్ డైరెక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఓకే. మొత్తానికి ఈ రాశి వారికి అందరికీ చాలా బాగుంది. అందరికీ బాగుంది. అంటే 75% మనకు ప్రాబ్లం లేదు. ఇంకా April 22 నెక్స్ట్ గురుడు సంచారం ఉంది 2024లో. ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ట్రాన్సిట్ అవుతున్నాడు. అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది. ఓకే. అలాగే మేషరాశి వారికి ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఉద్యోగాల్లో మనకి కొత్తగా టెస్టులు రాసేవాళ్ళు ఉంటారు గవర్నమెంట్ టెస్టుల కోసం, అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం. ఇవన్నీ ఓపెనింగ్స్ అన్నీ కూడా సాటర్డే జరుగుతాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా రవి మనకి లాభస్థితిలోనే ఉన్నాడు. లాభ రవి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. బికాస్ రవి కుంభరాశిలో ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడాలి. అందువలన వీళ్ళు కనుక హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో, ప్రైవేట్ రంగాలలో వీళ్ళకి డెఫినెట్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే. అదేవిధంగా మార్చి అంటేనే పరీక్ష సమయం. పరీక్షల సమయంలో విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్. ఈ స్టూడెంట్స్ ఏం చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్లంటే మెమరీ రిటెంటివ్ పవర్స్ అనేది బుధుడు సూచిస్తాడు కాబట్టి ఆయన 12ంట్లో ఉండడము, 26 మార్చి తర్వాత గురుడితో కలిసి మేషరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే
మనకి స్టూడెంట్స్ హార్డ్ వర్క్ ఎంత చేస్తే అంత మెమరైజ్ ఇంకా చేయాలి, రివిజన్స్ ఎక్కువ చేయాలి. సో నాట్ బ్యాడ్ కానీ 80% స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు చక్కగా పాస్ అవుతారు. అలాగే ఈ స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి వీళ్ళకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే విదేశాలలో వీళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు కానీ బట్ డెఫినెట్లీ దే విల్ గెట్ ఎ సీట్ ఇన్ సమ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ గుడ్ అనమాట. మంచి యూనివర్సిటీస్లో కొంచెం డబ్బు అధికంగా ఖర్చు అయ్యి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వీళ్ళకి వీసా ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఇకపోతే IELTS, గేట్, టోఫెల్ ఇలాంటి ఫారెన్ ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో అటువంటి ఇండియన్ అండ్ ఫారెన్ టెస్టులు, ఆ ఎలిజిబిలిటీ టెస్టుల్లో కూడా ఈ మేషరాశి వారు క్లియర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మేషరాశి వారు ఎటువంటి రెమెడీస్ చేస్తే మంచిది? రెమెడీస్ మనకి రాహు బాగుండలేదు కాబట్టి మెంటల్ టెన్షన్ ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు వీళ్ళు. అందువలన రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎగ్జాక్ట్లీ 8 o'clockకి దానం చేయాలి. అలాగే రాహువు శాంతపరచడానికి, పాసిఫై చేయడానికి బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన ఇళ్లలో చేసుకోవచ్చు వీళ్ళు. అలాగే రాహు కాలంలో శనివారం నాడు చేయాలన్నమాట ఇవన్నీ రెమెడీస్. సో ఆ రాహు సమయంలో నిమ్మకాయ డిప్పల్లో నువ్వుల నూనె వేసి దీపాలు పెట్టి 2 దీపాలు పెట్టి చేయొచ్చు. ఫస్ట్ వారం 1 దీపం పెట్టారనుకోండి, 1 డిప్ప, సెకండ్ వారం 2 దీపాలు, 2 డిప్పాలు, 3 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ 4 వారాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. ఇకపోతే రాహు ఎంతసేపు కూడా ఇల్యూజన్స్ని, తర్వాత ఇన్ఫాటియేషన్ని, హాలుసినేషన్ని అంటే భ్రమలు కల్పిస్తాడు ఆయన. సో దీన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటిది ఈ గురుడు ఒక్కడే. ఈ రాహు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో టు కరెక్ట్ దిస్ రాహు వన్ హ్యాస్ టు అబ్జర్వ్ ద జూపిటర్స్ రిచువల్స్ అనమాట. అంటే ఏం చేయాలి వీళ్ళు, గురుగ్రహానికి ఏదో ఒక గురుక్షేత్రం, బనగానపల్లి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కానీ, రాఘవేంద్ర స్వామి వారు కానీ, గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారు కానీ, ఏదో ఒకళ్ళు గురు రూపంలో ఉన్నటువంటి గురువుని కనుక దర్శించినట్లయితే డెఫినెట్లుగా వీళ్ళకందరికీ కూడా ఈ రాహుని కరెక్ట్ చేసి ఆయన్ని ఆర్డర్లో పెట్టేటటువంటి ఏకైక గ్రహం గురుడు. ఈ విధంగా కనుక చేసుకుంటే మార్చి నెలలో వీళ్ళకు ఉన్నటువంటి ఈ సకల దోషాలు కూడా తగ్గి హ్యాపీగా వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు ఈ మేషరాశి వారు.